హలో! వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నా. సార్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్ టైంలో మనం పవన్ కళ్యాణ్‌కి సీఎం అయ్యే గ్రహస్థితులు కనిపిస్తున్నాయంటారా అండి? ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కరెక్టే, బాగుంది. ఏపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనం. ఏపీ ఎలక్షన్స్‌లో చాలా మంది పోటీ చేస్తున్నారు. అవును. ఫర్దర్‌గా చంద్రబాబు గారు ఉన్నారు, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, షర్మిల గారు కూడా ఉన్నారు ఈ మధ్యన. విన్నాను. షర్మిల గారు ఉన్నారు. జగన్మోహన్ తర్వాత రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు. సరే, వన్ బై వన్ 1 బై 1 వద్దాం. ముందు మనకు కొంచెం ఆ! మనకి ట్రెండింగ్‌లో ఉన్నారు ట్రెండింగ్‌లో కాబట్టి ఉన్నారు కాబట్టి. ట్రెండింగ్‌లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, పవన్ కళ్యాణ్ గారి జాతకం అయితే చాలా బానే ఉంది. లాస్ట్ ఉన్నటువంటి పార్టీ పెట్టినప్పుడు కన్నా, లాస్ట్ పోయిన ఎలక్షన్స్ కన్నా, ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారి జాతకం అయితే చాలా బాగుంది. కొంచెం మెరుగుపడింది అనుకోవచ్చు. ఓకే. అది పార్టీ గ్యాటర్‌లో కావచ్చండి, హ్మ్. టీడీపీలో కావచ్చు, పొత్తులు కావచ్చు, బీజేపీలో కావచ్చు. హ్మ్. సో తనకు తానుగా ఎంచుకున్నటువంటి క్యాడర్ కావచ్చు, తనకు కూడా ఒక ఫలాన్ని ఇస్తుంది. ఇక ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ పరంగా చూస్తే కూడా తనకి కొంచెం అదృష్ట పరంగా కూడా బానే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అయితే కామన్ గా ఉంటాయి కదా, హ్మ్. హ్మ్. అవి కనుక వాళ్ళు చూయించుకోలేరని నేను చెప్పలేను. ఓకే. బట్ పెద్ద పెద్ద గురువులే ఉంటారు వాళ్ళకిను. హ్మ్. వాళ్ళు చూయించుకొని ఉంటారు. సో వాళ్ళు చూయించుకొని మంచి చేయించుకుంటే బానే ఉంటుంది. ఫర్దర్ గా నేను కూడా చెప్తాను, ఒక రెమెడీ అయితే చెప్తాను. కాకపోతే అతను గెలిచే చాయిసెస్ అయితే ఉన్నాయండి. ఓకే. అతను గెలిచే చాయిసెస్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి హ్మ్. నేను చూసిన దాని ప్రకారం. అంటే గెలిచే చాయిస్ అంటే ఎమ్మెల్యే గానా? రాజయోగం ఉందా? అతను గెలుస్తాడు. ఓకే. గెలవడం అయితే ఖచ్చితంగా గెలిచేటువంటి అదృష్టమే తనకున్నది. హ్మ్. ఏదైతే లాస్ట్ ఎన్నికల్లో మిస్ అయి ఉన్నాడో ఆ గ్యాడర్ అయితే తనకు వస్తుంది. ఓకే. కాకపోతే సీఎం అవుతాడా అని మాత్రం అయితే లేదు. హ్మ్. తను పొలిటికల్లో ఉంటాడు, హ్మ్. పార్టీని నిలబెట్టుకోగలుగుతాడు, తనైతే సీట్ ఉంటుందండి. ఓకే. ఇన్ కేస్ నేను చూసిన దాని ప్రకారంగా అయితే, కేవలం ఆస్ట్రాలజీ పరంగా నేను చూసిన దాని ప్రకారంగా, నా పరిధి ప్రకారంగా అయితే తను రాజ్యసభకి వెళ్ళే చాయిస్ అయితే ఉన్నాయండి. రాజ్యసభకి వెళ్ళే చాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ మినిస్టర్ అయ్యే చాయిసెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. అది ఇంకా అతను చేసుకునే రెమెడీస్ బట్టి, హ్మ్. తన గ్యాటర్ నిలబెట్టుకుందని బట్టి, తన అదృష్టాన్ని అయితే ఇంకా పరీక్షించుకోవాలి. అంటే ఆయన జాతకంలో గాని, న్యూమరాలజీ ప్రకారం గాని, ఆయన జాతక చక్రం ప్రకారం గాని, భవిష్యత్తులో ఎప్పటికైనా ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా అండి ఆయనకి? తనకి సీఎం అయితే లేదండి. యోగం లేదా? సీఎం అయితే లేదు తనకి. హ్మ్. అన్ఎక్స్పెక్టెడ్ గా రోసీ గారు సీఎం అయ్యారు చూసారా, హ్మ్. ఆ టైప్ లో ఉందండి. ఓకే. అంటే తనకి ఎలా అంటే, ఎక్కడైనా ఒక షాప్ ఉంటుంది, హ్మ్. ఆ షాపు బిజినెస్ అవ్వక తీసేయాలనుకుంటారు. ఆ షాప్ తను తీసుకుంటే నిలబెట్టుకోగలుగుతాడు. అంటే ఎక్కడైనా సరే తను వెళ్ళిన పొలిటికల్ కూడా తనకి ఎలా ఉంటుంది అంటే, తను ఏదైనా పార్టీ కానివ్వండి, ఆ పార్టీలో మంచి లీడర్ కోల్పోతే కదా, ఆ పార్టీని పగ్గాలు తీసుకొని తను ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. తన అదృష్టం అలా ఉంటుంది. అంటే పార్టీ వాళ్ళు ఎవరో ఇది కావాలని కాదు. తన అదృష్టం ఏంటంటే, ఎవరో చేసిన పనిని వదిలేస్తే ఆ పనిని ఇతను తీసుకుంటే నెక్కు రాగలుగుతాడు. ఓకే. ఆ గ్యాడర్ని హైక్ చేయగలుగుతాడు అనమాట. తన అదృష్టం అది. అదే. తను ఎవరేం చేయలేని పరిస్థితి. తన అదృష్టం ఎలా ఉంటుందంటే, ఏదైనా పార్టీ పగ్గాలు పట్టుకున్నా కూడా ఆ గ్యాడర్ నెక్స్ట్ ఇప్పుడు 100 మంది ఉన్నప్పటికి కూడాను ఆ గ్యాడర్కి సరిపోయినటువంటి వ్యక్తి ఇతనే. ఓకే. ఒక మనిషి లేకుంటే ఆ గ్యాడర్ సరిపోయిన వ్యక్తి ఇతనే అని హ్మ్. వెళ్ళిపోయే ఛాయిసెస్ ఉన్నాయి. ఓకే. అలాంటి అదృష్టం ఉన్న అతను మన పవన్ కళ్యాణ్ గారండి. ఓకే. సో ఇతను ఏంటంటే, ఇతను ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాము, మీటింగ్లో కానీ చూస్తూ ఉంటే కూడా, ఈ పాలిటిక్స్ మీటింగ్స్కి వచ్చేటప్పుడు తను కూడా ఎక్కడైనా చెప్పించుకొని ఉండొచ్చు. తన చేతికి నేను ఈ మధ్యన అయితే 2-3 రింగ్స్ చూస్తున్నాను. అవునండి. స్టోన్స్ తో రింగులు చూస్తున్నాను. మెడలో కూడా ఒక తాబీజ్ లాంటిది చూస్తున్నాం. చూస్తున్నాం. ఆ తాబీజ్ అయితే ఓకేనండి, పవర్ అయితే తాబీజ్ లో ఉంది. కానీ ఆ స్టోన్స్ అతనికి మరి అతను ఎక్కడ ఎలా చూపించుకున్నాడు నాకు తెలియదండి. ఓకే. ఆ స్టోన్స్ అంత పెద్ద ఫుల్ ఫ్లెక్సిబుల్ అయితే తనకైతే ఏం వర్క్ చేయవండి. ఓకే. అంటే తను ప్రాశంగా పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదన్నా అక్కడ నా గురువు గారి దగ్గర చూపించుకొని పెట్టుకొని ఉండొచ్చు. కానీ అంత ఫుల్ ఫ్లెక్సిబుల్ అయితే తనకి ఆ స్టోన్స్ ఏం పనికి రావట్లేదు. ఓకే. తను ఏదన్నా మంచి హోమం లాంటిది కానీ చేపించేసి, లేకుంటే గనక తను ఒక 1500 మందికి భోజనాలు పెట్టించేసి, లేదు అంటే గనక ఆవులు ఉంటాయి కదా, ఈ గోశాల ఆవులు ఉంటాయి, ఈ గోశాల ఆవులకు గనక మినిమం ఒక 1000 ఆవులకు కనుక తను ఏదైనా ఆహారం అందించగలిగితే, ఈ ఎలక్షన్ లోపు ఆహారం అందించగలిగితే, తను ఈ రెమెడీ చాలండి తనకి. ఇలాంటి రెమెడీస్ చేస్తే తన గ్యాడర్ కావచ్చు, తన పొజిషన్ కావచ్చు, తన గెలిచే విధానం తర్వాత సెకండరీ. ముందు తనైతే ఒక అనుకున్న స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అయితే తనకి ఫుల్ ఫ్లెక్సిబుల్ గా ఉండే చాయిస్ అయితే
మెండుగా ఉన్నాయి. Okay. సో తను తనకి నచ్చినటువంటి హోమం ఏది చేయించుకున్నా కూడా బాగానే ఉంటుందండి. తిలా హోమం చేయించుకుంటే ఇంకా బెస్ట్ అండి. తన దృష్టి ప్రకారం ఏంటంటే తిలా హోమం అంటే నువ్వులతో చేసే హోమం ఉంటుందన్నమాట. అది చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం వస్తుంది తనకి. ఇంకోటి ఏంటంటే తను ఒక దోసకాయలు ఉంటాయి కదా, ఈ దోసకాయలు తను ఎంతైతే వెయిట్ ఉన్నారో అంత వెయిట్ ఉన్నటువంటి దోసకాయలు తీసుకొని ఆ దోసకాయలను ఆ గోశాలకు ఇచ్చేస్తే కూడా తనకి మంచి ఫలితం అయితే వస్తుందండి. ఇప్పుడు మనం ఏమి బండరాలు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే అవసరం లేదు. సో చిన్న చిన్న రెమెడీస్ తో కూడా మనము ముందుకెళ్ళిపోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి గ్యాడర్ బాగానే ఉంది, ఇప్పుడున్న పరిస్థితి బాగుంది, ఆశ్చర్యపరంగా తనకి బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ ఈ చిన్నపాటి రెమెడీస్ చిన్నగా అనిపించచ్చు. అదే అండి, అంత పెద్ద క్యాడర్ ఉన్న వాళ్ళకి ఈ రెమెడీస్ చేస్తే అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు చిన్నగానే ఉంటాయి, కానీ బయట విప్పేసి వెళ్తాం కదా. అలానే చిన్న చిన్న రెమెడీస్ లో కూడా పెద్ద పెద్ద ఫలితాలు అయితే వస్తాయండి. అలానే పవన్ కళ్యాణ్ జాతకంలో కూడా అంతా బాగుంటుంది. కానీ సీఎం అనేది మాత్రం అలా మాత్రం నేను ఏదైతే చెప్పాను స్వతహాగా ఆయనకి లేదు, స్వతహాగా లేదు. ఎవరైనా తీసుకొచ్చి నా చేతిలో కూర్చోండ్రా బాబు అని ఒక ఇది తప్పితే రోసీ గారి టైప్ అండి సేమ్. సో ఏదున్నా కూడా పొలిటికల్ లో ఉంటాడు, తను పొలిటికల్ లో ఉండగలుగుతారు, రాణించగలుగుతారు, తన సలహాలు కావాలి, అన్ని తనకు అంతా బాగుంటుంది. కాకపోతే తనకు తానుగా సీఎం అయ్యేదైతే లేదు. ఆయన సినిమా కెరీర్ ఉండొచ్చు అంటారా, ఇంకా క్లోజ్ అయిపోయినట్టు అనుకోవచ్చు? సినిమా కెరీర్ అయితే ఒక 50% చాయిస్ అయితే ఉంటుందండి. ఒక 50% అయితే క్లోజ్ ఉన్నట్టేనండి. క్లోజ్ ఉన్నట్టు 50% ఉంటుంది. అంటే ఆయన సినిమాలు చేసిన ఆడతాయా అండి? ఆడే పరిస్థితులు తన సినిమాలు చేస్తే ఆడతాయా లేవనే ఉండదండి. ట్రెండింగ్ అతను. అదే తను ఒక ఫ్యాన్ గానీ తన సినిమాలు తీసి ఆడతాయా లేదనేది ఏమి ఉండదు అతనికి. సో అలా వెళ్ళిపోతుంది. కొంతమందికి అలా స్టార్స్ ఎలా వస్తుందో తన ఒక స్టార్ స్వతహాగా అంతే. తనకి ఇక్కడ ఏదైతే సినిమా ఫీల్డ్ ఉందో సినిమా ఫీల్డ్ అయితే బానే ఉంటుంది. కాకపోతే పొలిటికల్ లో కూడా ఇప్పటి నుంచి బాగుంది తనకి. తనకి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ కరెక్ట్ టైం వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇదే కనుక ఒక 6 months బ్యాక్ ఏదైతే తెలంగాణలో మనకి ఎలక్షన్స్ జరిగాయో డిసెంబర్ లో, అదే టైంలో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నడితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రారని చెప్తానండి. పవన్ కళ్యాణ్ గ్యాడర్ లాస్ట్ ఎప్పుడైతే ఎలా ఉందో అలానే ఉండేది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అలా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నెగ్గుగా వచ్చే చాయిసెస్ ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే తన పార్టీలో కూడా ఒకసారి ఎవరైతే తన గ్యాడర్ లో ఉన్నారో వాళ్ళతో కూడా ఒకసారి అరస్కోప్ చూయించుకొని వాళ్ళకు కూడా ఏదైతే మెయిన్ గ్యాడర్లు ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, అవి కూడా చేపించుకుంటే ఇతనికి పాజిటివ్ ఉంటుంది. ఎప్పుడైనా అండి మనతో ఉండే వాళ్ళు ఎలా ఉండాలంటే మన పక్కన ఉండే వాళ్ళు పాజిటివ్గా ఉంటే మనం ఇంకా పాజిటివ్ ఉంటాం. మన పక్కన ఉండే వాళ్ళంతా ఏడుస్తున్నారు అనుకోండి, మనం ఎంత పాజిటివ్ ఉన్న ఉపయోగం లేదు. అలానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా అలాంటి పాజిటివ్నెస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అదొకటి కూడా తను గమనించుకుంటే గనక ఇంకా ముందుకెళ్లే చాయిసెస్ ఎక్కువగా ఉన్నాయండి. అది పవన్ కళ్యాణ్ గారి యొక్క అదృష్టం. ఈ వివరాలు తెలిపినందుకు చాలా థ్యాంక్స్ గురుగారు. థ్యాంక్స్ అండి. నమస్తే.